హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి మా పిల్లల స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగింది. సో ఈ ఈ పేరెంట్స్ మీటింగ్కి మా వారైతే వెళ్ళారండి. నాకు వీలు కాలేదు. మార్నింగ్ సెక్షన్లో వీళ్ళకి మీటింగ్ వచ్చింది. సో అందుకని నాకు వీలు కాలేదు. మా వారికి వెళ్ళమన్నా. సో తనైతే వెళ్ళారు. నెక్స్ట్ మా పాప మాట్లాడుతుందంట. ఇక పాపకి ఇస్తున్నా. తను ఇక వాళ్ళ స్కూల్ గురించి ఎలా మాట్లాడుతుందో చూసేద్దామా. హాయ్ గాయ్స్, ఇక మా పారమిత స్కూల్లో అయితే డెకరేషన్స్ బాగా చేసినారు లాస్ట్ టైం SA1 అనమాట. ఇది SA2 ఫైనల్ ఎగ్జామ్స్. నేనైతే వెరీ ఉన్నా నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయని. కానీ డెకరేషన్స్ అయితే సూపర్ చేసినారు. ఇక మేమైతే అందరు ఫోటోలు దిగుకుంటున్నారు. సో ఇక్కడ ఇంకొక గ్రౌండ్ అనమాట, మాకు వాలీబాల్ కోర్టు. అక్కడ డెకరేషన్స్ ఎట్లనో చూసేద్దాం పద. సో ఇక్కడ డెకరేషన్స్ ఒక ట్రీ, లాస్ట్ టైం లాగానే ఒక హంట్, అలా నేను మా తమ్ముడు కోసేపు ఆడుకున్నాను అనమాట, అటు ఇటు తిరుగుకుంటా. నెక్స్ట్ కొత్తగా ఒక బోట్ కట్టినారు అనమాట, జస్ట్ ఇట్లా యాక్టింగ్ చేయడానికి, అంటే ఫోటో దిగడానికి. ఇట్లా ఇక వచ్చి ఇంకా ట్రీస్, కార్డ్బోర్డ్తో ట్రీస్. ఈసారి కొత్తగా వచ్చింది. సో ఇక్కడ మా స్కూల్ పేరు ఉంటుందన్నమాట. ఈసారి కొంచెం కొత్తగా డెకరేట్ చేసినారు. ఒక పెద్ద హార్ట్, అది షైనింగ్ గ్లిటరింగ్తోని, ఆల్ హార్ట్ షేప్స్, మంచి కలర్స్, సూపర్ ఉంది. ఫోటో దిగబుద్ధి అయింది. సో లాస్ట్ దిగాము మేము, మా డాడీకి వీడియో వేసినాయి కాబట్టి. సో హార్ట్ అయితే బాగుంది, నాకు ఫుల్ నచ్చింది. సో మీకు చూడడానికి కూడా ఒక జూమ్ చేసి చూపిస్తున్నాము. కింద అయితే మా పారమిత లీఫ్తో ఉన్నాయి. నెక్స్ట్ ఒక చిన్న ట్రీస్, ఒక అమ్మాయి ఇట్లా మొత్తం డెకరేట్ చేసినారు అనమాట మా స్కూల్ని. సో లీఫ్ పైన మా స్కూల్ నేమ్ పారమిత అని డెకరేట్ చేసినారు విత్ గ్లిటరింగ్ పెయింట్. సో ఇక్కడికి వచ్చేసి మా తమ్ముడు స్కూల్ అనమాట. మా తమ్ముడు స్కూల్ అయితే మొత్తం ఆటలే ఉన్నాయి. సో చిన్నపిల్లలు కదా, అన్ని ఆటలే వాళ్ళు అన్నీ ప్లే చేస్తారు కాబట్టి. సో ఇక్కడైతే మొత్తం ప్లేయింగ్ స్టేషన్ అనమాట, అట్లా అనుకోండి గ్రౌండ్. సో ఎక్కువ గేమ్స్ మా తమ్ముడు అయితే అన్నీ ఆడుతున్నాడు. లైక్ ఒక బాస్కెట్బాల్, ఒక బౌలింగ్ ఉంటుంది, ఇట్లా బాల్ వేస్తామన్నీ పోతాయి, ఇట్లా అన్నీ ఆడినాడు. అక్కడ ఒకటి ఛాన్స్ ఉంది, కానీ మా తమ్ముడు 2 వేసినాడు ఎక్స్ట్రా పాయింట్ కోసం. సో ఇట్లా అయితే మా తమ్ముడు స్కూల్ డెకరేట్ చేసినారు అనమాట. నెక్స్ట్ అయితే ఇంకొక గేమ్ ఆడుతున్నాడు అనమాట. చెప్పాలి నాకు బౌలింగ్ గేమ్ ఉంటుందని, ఒక బాస్పర్ దాంతో వాడికి మొత్తం ట్రై చేస్తున్నాడు కానీ ఏం పడతలేదు. కానీ పీటీ ఏమైనా ఫోకస్ అంటుంది. సో ఒక 2 to 3 ట్రైస్ అయిపోయినాక చేస్తున్నాడు. సో మా తమ్ముడు అయితే ట్రై చేసినాడు ఒక 2 to 3 ట్రైస్. సో లాస్ట్కి అయితే వచ్చేసింది, ఒక బాల్ మిస్ అయినాడు. సో ఇక మా తమ్ముడు ఇట్లా ఆడుతుంటే అది మిస్ అవుతూనే ఉన్నాయి. నేను ఆడదామంటే మా తమ్ముడేమో వద్దు అంటున్నాడు. సో వాడు ట్రై చేయాలని వాడికి ఇచ్చేసిన మొత్తం బాల్స్. మా తమ్ముడికి అయితే గేమ్స్ అంటే ఫుల్ ఇష్టం, ఫుల్ ఇంట్రెస్ట్. అది మొత్తం కంప్లీట్ చేయాలి టాస్క్ అయితే. సో నెక్స్ట్ అయితే మా మేడం. సో ఇలా స్కూల్లో వాళ్ళ క్లాస్ టీచర్తోనే పాప ఫోటో దిగేసింది. బాబు కూడా వాళ్ళ క్లాస్ టీచర్తో దిగేసిండండి. ఇలా వాళ్ళ మేడమ్స్ అయితే వాళ్ళకి చాలా ఎంకరేజ్ చేశారండి. సో ఇలా అయితే 4th క్లాస్ పాపది కంప్లీట్ అయింది. పాపకి 10 GB వచ్చిందండి. బాబుది 2nd క్లాస్ కంప్లీట్ అయింది. వాడికి 9.2 వచ్చింది. ఇలా వాళ్ళ స్కూల్లో అయితే చాలా ఎంకరేజ్ చేసిర్రు. వాళ్ళ మేడమ్స్ అయితే ఎప్పుడు చదువుతుర్రా, రీడింగ్ రైటింగ్ అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. కాల్ చేసి మరీ హోంవర్క్స్ రాస్తుర్రా ఏంటి ఇలా అని చెప్తూనే, వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుందండి స్కూల్లో. సో ఇలా అయితే వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అయితే జరిగిందండి. నేనైతే వెళ్ళలేకపోయినా. సో వెళ్ళలేకపోయినా కానీ మా వారైతే వీడియో అయితే కవర్ చేసి నాకైతే పంపించారు. సో ఇలా వీళ్ళకైతే SA2 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిందండి. 4th క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. 2nd క్లాస్ ఈ ఇయర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. బాయ్.